మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో బాయికాడి పద్మజ ఫంక్షన్ హాల్ పక్కన ఈ నెల 26వ తేదీన జరిగే సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి స్థల పరిశీలనకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో కలిసి నారాయణఖేడ్ నియోజకవర్గం ఎమ్మెల్యే పటోల సంజీవరెడ్డి, మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ సభాస్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన జరిగే బహిరంగ సభకు సుమారు 50,000 మంది జన సమీకరణ చేసి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సురేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మస్సూన్, పట్టణ అధ్యక్షుడు గంగిరెడ్డి, సంగమేష్, సంతోష్ కుమార్, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, దేవేందర్, రఘుపతి రెడ్డి, రాజేందర్ గౌడ్, పెర్మాల్ గౌడ్, జైపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సో మీకు చెప్పేదంటే అక్కడ హెలిప్యాడ్ నుండి ప్రొసిషన్లు, టౌన్లో ప్రొసిషన్లు వచ్చి గాంధీ చౌక్ నుండి ఇక్కడ బాయికాడ్ పద్మయ్య ఫంక్షన్ హాల్ పక్కలో ఉన్నటువంటి గ్రౌండ్లో 15 ఎకరాల గ్రౌండ్లో మొత్తం 50,000 మందితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే అధికారులందరికీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున 3 నియోజకవర్గాల నుండి జన సమీకరణ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ అందోల్ నియోజకవర్గం కానీ, నారాయణఖేడ్ నియోజకవర్గం కానీ, జుక్కల్ నియోజకవర్గం కానీ ఎప్పుడు కాంగ్రెస్ కంచుకోట ఇవి అన్ని 3 నియోజకవర్గాలు కూడా. కాబట్టి పెద్ద ఎత్తున జనాలు వస్తారు కాబట్టి వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా దాంట్లో భాగంగానే 26వ తారీఖు 4 గంటలకు మా పెద్ద శంకరంపేట పట్టణంలో జన జాతర రేవంత్ రెడ్డి గారి, మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జన జాతర సభ జరగబోతా ఉంది. మరి ఈ జన జాతర సభలో ముఖ్యంగా నారాయణఖేడ్ నియోజకవర్గం, అందోల్ నియోజకవర్గం, మరి జూకల్ నియోజకవర్గం సంబంధించిన మండలాలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రావడానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి 4 గంటలకి సభ జరగబోతా ఉన్నది. మరి ఈ సభ హెలిప్యాడ్ ముఖ్యమంత్రి దిగిన తర్వాత ఒక పెద్ద ప్రొసిషన్తో, ఊరేగింపుతోని మరి బాయికాడి పద్మయ్య ఫంక్షన్ హాల్ గ్రౌండ్లో మరి 15 ఎకరాల్లో 50,000తోని పెద్ద ఎత్తున మరి ఈ సభ జరగబోతా ఉన్నది. మరి ఈ సభకు ముఖ్యంగా మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ దామోదర్ రాజనరసింహ మంత్రి గారు, షబ్బీర్ అలీ గారు, మదన్ మోహన్ గారు, లక్ష్మీకాంతరావు గారు, మరి స్థానిక శాసనసభ్యుడు సోదరుడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.